పంజాబ్లో రైతుల నిరసనపై పోలీసులు అణచివేతకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపు మేరకు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు। ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ శోభన్ మాట్లాడుతూ భగత్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పంజాబ్ పోలీసులు జగ్జీత్ సింగ్ దల్వాల్, సర్వాన్ సింగ్ పాందారులతో సహా 350 మంది రైతు నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసి జైల్లో పెట్టారన్నారు। ఖనౌరి శంభు సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల టెంట్లు వేదికలను పోలీసుల బుల్డేజర్లతో కూల్చివేసి ట్రాక్టర్ టైర్లు ట్రాలీలు ఇతర ఉపకరణాలు బలవంతంగా తొలగించారన్నారు। 2025 మార్చి 3, 4 తేదీల్లో పంజాబ్ అంతటా అలాంటి అణచివేత కొనసాగిందన్నారు। రైతుల జీవితాలను జీవనోపాధిని నాశనం చేసిన కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తుందని తెలిపారు। మరోవైపు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో 16 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాఫీ చేస్తుందని, కానీ ఒక్క రూపాయి కూడా రైతు రుణాన్ని మాఫీ చేయలేదని దుయ్యబట్టారు। ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మేము ఈరోజు ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది। పంజాబ్లో రైతులు శాంతియుతంగా కేంద్రం తీసుకొచ్చిన మార్కెటింగ్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేస్తూ ఉంటే రైతాంగం పైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు। అదే రకంగా రైతాంగం ఏం కోరుతూ ఉన్నారు, కేంద్రం తీసుకొచ్చిన మార్కెటింగ్ ముసాయిదా అనేది గతంలో ఏదైతే వ్యవసాయ చట్టాలని ఉపసంహరించుకున్నారో వాటిని మార్కెటింగ్ విధానంలోకి చొప్పించి అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది। అందుకనే దాన్ని వెనక్కి తీసుకోవాలని పంజాబ్లో రైతులు ఆందోళన చేస్తూ ఉంటే రైతులపైన పాశవికంగా లాఠీ చార్జ్ చేసి వాళ్ళ మీద కేసులు బనాయించి జైలుకు పంపిస్తూ ఉన్నారు। ఇది సరైనది కాదని సంయుక్త కిసాన్ మోర్చా భావిస్తూ ఉంది। అదే రకంగా రైతాంగానికి రైతు ఉద్యమం జరుగుతున్న క్రమంలో రాతపూర్వకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము హామీ ఇచ్చింది, ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు। వెంటనే దాన్ని అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం। అదే రకంగా రైతాంగానికి సంబంధించిన అప్పులన్నింటినీ బ్యాంకులు అదే రకంగా ప్రైవేట్లో ఉన్న అప్పులన్నింటినీ మాఫీ చేయమని, దానికోసం పార్లమెంట్లో చట్టం చేయమని రైతాంగం కోరుతా ఉన్నారు। దేశానికి అన్నం పెడుతున్న రైతాంగం అప్పులు మాఫీ చేయమంటే నరేంద్ర మోడీ గారికి చేతులు రావట్లేదు, కానీ అంబానీ, అదానీ, టాటా, బిర్లా, రిలయన్స్ ఇలాంటి కార్పొరేట్ సంస్థల అప్పులు 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడానికి మాత్రం నరేంద్ర మోడీకి చేతులు వస్తాయి।